సార్, ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదవాళ్ళకు సహాయం చేయడం. అయితే అందులో నేను కూడా ఒకడిని. చిన్నప్పటి నుంచి పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇలానే స్వామి సంస్థలో 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పలాస ప్రశాంత్ సాయి స్పిరిచువల్ అండ్ సర్వీస్ ట్రస్ట్లో చదువుకున్నాను. అక్కడ నుంచి హయ్యర్ స్టడీస్ గురించి చిన్నపట్టపట్టి మందిర్, శ్రీకాకుళం, న్యూ కాలనీ వచ్చాను. అక్కడ చదువుకుంటున్నాను. ఓకే, చదవడానికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి అంత బాగుంది. కానీ మనకి ముఖ్యంగా కావాల్సింది చదువు. కావాలి అంటే ఎవరు ఈజీగా చెప్పరు కదా, ఫ్రీగా చెప్పరు. మనీ కావాలి. ఆ మనీ కావాలి అంటే మనకంటూ ఎవరో ఒకరు ఉండాలి కట్టడానికి. ఆ కట్టడానికి మనం మామూలుగా అనుకుంటే అందరికీ అమ్మా నాన్న ఉంటారు. మాకు అమ్మా నాన్న లాసా ఫౌండేషన్ అయ్యింది. ముఖ్యంగా మేము కృతజ్ఞతలు భరద్వాజ సారం గారికి చెప్పుకుంటున్నాం. ఎంత మంచి మనసు ఉన్న ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటే ఈ రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగవచ్చు. నేటి సమాజంలో చూసుకుంటే ఎవరికోరా వాళ్ళ స్వార్థం గురించే చూసుకుంటారు, కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి అని దృక్పథంతో ఎవరు ఉండరు అనమాట. మీ అవ్యజనీయమేంటి ఈ ప్రేమతో, మంచి మనసుతో మాలాంటి వాళ్ళందరికీ చదివించి ఉపాధి కల్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మీకు స్వామి చెప్పింది మీ మంచి మనసుతో సర్వీస్ చేసి 10 మందికి చదివించండి అని మీకు చెప్తే 10 మంది చదివిస్తుంటే మీరు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి 10 మందిని మీరు చదివించండి అని చెప్తున్నారు. జై సాయిరామ్. ఈ అబ్బాయి నేపథ్యం చాలా క్రిటికల్ అండి. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడంటే మైక్లో ఇక్కడ చెప్పడానికి కూడా అలవకానంత ఇబ్బందుల్లో అబ్బాయి ఉన్నాడు. ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. తల్లి కూడా పట్టించుకోకుండా వదిలేసింది. నా దగ్గర మొన్న వచ్చి ఓ రోజు అన్నయ్య అని పిలుస్తాడు నన్ను. అన్నయ్య 10,000 రూపాయలు ఫీజు కట్టాలన్నయ్య. ట్రూలీ ఐమ్ టెల్లింగ్ యూ, అమ్మ పట్టించుకోవట్లేదు, నాకు వెళ్ళడానికి అవకాశం లేదు అన్నయ్య అంటే, అరే మేము ఉన్నారో నీకు పర్వాలేదు చెప్పాను. ట్రూలీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. ఐఎమ్ నాట్ ఎమోషన్, ఇప్పుడు నేను అవ్వను. ఇలాగ ఎంతమంది మీకు తెలియదు అంటే ఫస్ట్ టైం ఇన్ దిస్ 10 years నేను ఇలాగా నాకు అలా నీళ్ళు వస్తున్నాయి. లాసా ఫౌండేషన్కి వచ్చేటువంటి ఫోన్లు, వాళ్ళ బాధలు, హీఈస్ ద మ్యాన్ హూ ఈస్ డీలింగ్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్. నా వరకు చివరిలో ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. ఎంత ఓపికగా కిరణ్ అంత చక్కగా కార్యక్రమం చేయడానికి కారణం తెలుసండి, తనకి జీవితంలో తనకు పెయిన్ తెలుసు. He knows the pain. He knows the pain of a person. తన కుటుంబ పరంగా తను కూడా తండ్రిని కోల్పోయి తనే తల్లిని పోషిస్తూ ఎంత కష్టమో జీవితం గడపడమో తెలుసు కాబట్టి మాత్రమే కిరణ్ became that wonderful instrument of Lhasa Foundation. Truly I am very proud. I am very proud to have such instrument for our organization. తనకి ఎన్ని ఫోన్ కాల్లు, ఎంత ఇబ్బందులు, పెరాలసిస్, స్ట్రోకులు, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు. మనం సహాయం అందించేలోపే పాపం కొంతమంది చచ్చిపోతున్నారు తెలుసా అండి. ఇవాళ ఫోన్ వస్తుంది, ఐసీయూలో ఉన్నారండి, ఏడుపు, గోల, రోదన. అయ్యో మనకు కనుక్కొని రేపు ఇచ్చేలోపే పాపం ఎంత. డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ లాసా ఫౌండేషన్, ప్లీజ్ ఐ బెగ్ యూ ఆల్, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి, మీకు బంధువులు ఉన్నారు, మీకు మిత్రులు ఉన్నారు, మీరు చెప్తే 108 రూపాయలు ఇవ్వలేరా? ఎందుకు మనం చేయటం లేదంటే మనకు మనసు లేదు. డియర్ ఫ్రెండ్స్, మనసు లేదు అంటానంటే మీకు మనసు లేదని కాదు అర్థం. మీరు పక్క వారికి ఆనందాన్ని పంచే మనసును మీరు పెంచుకోమండి ప్లీజ్. 3 వదిలేయండి: సిగ్గు, మొహమాటం, బిడియం. దీనికి సిగ్గుపడచ్చా? మొహమాటం పడాలా? బిడియం లేదు. ఏమనుకుంటారు? అనుకోనివ్వండి. ఇటువంటి బిడ్డలు మనం సాకాలి కదా. దుర్గాప్రసాద్ కమ్, ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతాడండి. దీనమైన గాథ. తల్లికి మొన్న బ్రెయిన్లో ప్రాబ్లమ్, స్ట్రోక్ వస్తే తల్లి హాస్పిటల్లో ఉంటే తనకి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళు సీజరావు గారు వాళ్ళు ఇప్పటిదాకా చదివిస్తూ ఉంటే వాళ్ళకి వేల కొద్ది ఫీజులు ఎవడు కడతాడండి?
కానీ నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను, ఈ నలుగురే కాదు, మీకు తెలిసిన ఇంకో 400 మందినైనా మీరు రికమెండ్ చేయండి. ఇటువంటి బిడ్డల్ని. లాసా ఫౌండేషన్ ఇస్ రెడీ. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.